ఆత్మ ఎంత పడతలేదు. అన్నా సీనన్నా బాగున్నావా? ఏమన్నా నాకేం అర్థం కావట్లేదు. ఏం బాగుంటావు ఎట్లా బాగుంటావు? నీ ఆత్మ సినిమా యాక్ట్ చేశానా? అవును. ఆ రోజు నుంచి నేను వెళ్తుంటే వెనక నుంచి మోత మోగిపోతుంది, కూర్చుంటే పక్క నుంచి పడుస్తున్నాయి, పడుకుంటే తట్టి లేపి చెప్తున్నాయి. ఏం చేద్దామంటావు మరి? అసలు మామూలు కాదనా అన్న, నీ దండం పెడతానా? ఏందన్నా మాకు ఈ బాధ? నా పరిస్థితి ఓకే, వీడి పరిస్థితి మరి దారుణం సార్. నువ్వేంటి సార్ మ్యూజిక్ చేయమంటే ఎక్కడ తిరుగుతున్నావు? వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. బొందలో మ్యూజిక్ ఏందయ్యా? నేను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే బొందలో మ్యూజిక్ అంటే ఏంది? అది కాదు సార్, నేను కీబోర్డ్ పట్టుకుంటే ఆత్మ నా పక్కన వచ్చి కూర్చుంటుంది, నేను గిటార్ పట్టుకుంటే నా ముందుకు వచ్చి కూర్చుంటుంది. అంతా కాదని దుప్పటి కప్పుకుంటే లోపలికి వచ్చేసి నా మ్యూజిక్ అయిపోయిందా అని సర్గమలు ఆడుతున్నాయి సార్. అయితే ఆత్మలు మీతో చెడుగుళ్ళు ఆడుతున్నాయి అనమాట. ఈ ఆత్మకథను మీరు అందరూ ఆశీర్వదించండి, పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ.